దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దోమకొండ నుండి మడూరు ప్రాంతానికి వెళ్తున్నాము. చిల్డ్రన్స్ మీటింగ్ సందర్భంగా దేవుని మహాకృపను బట్టి గత 4 చిన్నారుల క్యాంపులను దేవుడు విజయవంతంగా జరిగించి ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా గౌరారంలో, అలాగే లింగంపేట మండలం చెట్పల్లిలో, మెదక్ జిల్లా లక్ష్మాపూర్లో, అలాగే కాచాపూర్లో, నేడు చివరి క్యాంపు మెదక్ జిల్లా మడూరులో నిర్వహించడం ప్రభు కృప చూపించాడు. మా బృందంతో కలిసి ఈరోజు మేము మడూరుకు ప్రయాణం అవుతున్నాము. ఇలాంటి చిన్నారుల క్యాంపులు చిల్డ్రన్స్ మీటింగ్ అనేకంగా జరుపుటకు ప్రభు కృప చూపించినట్టుగా ఈ పరిచయ నిమిత్తము, పిల్లల నిమిత్తము, జరుగుతున్న సేవా కార్యక్రమాల నిమిత్తము మీరందరూ ప్రార్థించాల్సిందిగా గవర్నమెంట్ మనం చేస్తున్నాను. బేతల్ ఆర్గనైజేషన్ ఇమాన్యుయల్ చర్చ్లో లవ్ ఇండియా లవ్ ద ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ తోటి అనేక మంది పిల్లలను రీచ్ అవ్వటకు ప్రభు కృప చూపించారు కనుక మా పరిచయం గురించి ప్రార్థించాల్సిందిగా గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నారు. ఇలాంటి వారిని పర్వతరాజు కూడా అలాంటి మనసు కలిగి దయచేయండి. ఇక్కడ బిడ్డలందరినీ ప్రతిష్ఠిస్తారు. దేవుడికి మనకు మంచి అమ్మా నాన్నలు ఉండాలని రాసింది కదా. అందుకు ఒకసారి దేవుడికి థ్యాంక్ యూ. మీరు ఇట్లా చెప్తే దేవుడు ఎంత ఆనందపడతాడు. మీ మమ్మీ మీ డాడీకి ఒక్కసారి వెళ్ళి కిస్ చేయండి, లేదంటే మమ్మీ ఐ లవ్ యూ అని. మూడోది, మనం ప్రతిరోజు తింటున్న ఆహారాన్ని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. దేని బట్టి చెప్పాలి? తింటున్న
ఎందుకంటే తెచ్చుకుంది అంటుండే. అంటే ఇంటింటికి వెళ్ళాలి అడుక్కొని పాసిపోయిన అన్నం ఉంటది కదా, అది తినేవాళ్ళు అనమాట వాళ్ళు. మరి మీ మమ్మల్ని అట్లా పాసిపోయిన అన్నం పెడుతురా మీకు? చలన్నం వాళ్ళు తిని వేడన్నం మీకు పెడతారు కదా. మరి ఇసిరి కొడతాం కదా, మరి అట్లా చేయడం కరెక్టేనా? కాదు పిల్లలు. మనము ఎవ్రీడే పొద్దున్న లేవగానే దేవుడికి ఎవ్రీడే థ్యాంక్స్ చెప్పడం నేర్చుకుంటే మీ సమస్య చాలా చిన్నగా అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది? మూడవది, ఇవి ఉండవని నేను చెప్పట్లే, కానీ సమస్యలు అనేటివి మనకన్నా చిన్నదైపోతుంది ఎప్పుడంటే సమస్య కన్నా పెద్ద శక్తి అయిన దేవుణ్ణి మనము ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. ఈరోజు మనము దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు మన కోసం 2 చేతులు చాపిండు. ఎక్కడ? సిలువ మీద. దానికి నాకు సంబంధం ఏందక్క అని మీరు అనుకోవచ్చు. మనిషి జన్మ వలన, ఆయన పనుల వలన, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, నడక, చేతులు, ఇవన్నీ చేసిన తప్పుల కొరకు 2 చేతులు సిలువ మీద ఇలా చాపి ఆయన రక్తాన్ని గార్చిండు. అన్ని మనం గడుక్కుంటాం, కానీ ఎప్పుడైనా గుండెని గడుక్కున్నామారా? ప్రణయ్, నువ్వు ఎప్పుడైనా గుండెని గడిగినా? తీసినావా? అనిపించట్లేదు. నాకు ఏం చేయబోద్దా అంటే నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చేయాలని బాగా ఏడుస్తుంటే నాకు ఒక స్వరం వినబడింది. అది ఏంటంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను అని నాకు ఆ స్వరం వినబడింది పిల్లలు. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. అందరు అన్నారు, నీకు పెళ్ళవ్వదు, నీకు మమ్మీ లేదు, రేపన్న రోజు డెలివరీ అయితే నీకు చేసేయడానికి. మా మమ్మీ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా డబ్బులు ఖర్చు అయినాయి పిల్లలు. ఏమి మాకు లేదు పిల్లలు. అందరన్నా నేను ఎవరు చేసుకోరని. కానీ 2021 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 18వ రెండోది మా మమ్మీ చనిపోయినాక అన్ని పోయినాయి అని చెప్పినా కదా పిల్లలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ పానందులకు నీకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన చిన్న పిల్లలందరినీ మీరు దీవించండి, వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి గారునైనా వాళ్ళ ఇంటిలో, కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును, సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దైవమాలు చిన్నతనం నుంచి మంచి ఆలోచనలు కలిగి మంచి మనసు బాధపడుతున్న బిడ్డలను, తండ్రి పొడుగుతున్న బాధపడుతున్న బిడ్డలను తండ్రి ప్రభు మీరు ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచండి. మంచి జ్ఞానమును, తెలివిని తండ్రి ప్రభు మీరు అనుగ్రహించండి. బలహీనతతో సంతోషమేనా? మంచిది. నా పేరు సంపత్. నేను దోమకొండ నుండి వచ్చాను. ఈ మడూరు గ్రామానికి నాకున్న సంబంధం ఏంటంటే, ఈ గ్రామము మా అమ్మమ్మల ఊరు. ఏ ఊరు? అమ్మమ్మలకు. నేను దోమకొండ అనాథాశ్రమానికి పనిచేస్తున్నాను. దాంతో పాటుగా అనేక సోషల్ యాక్టివిటీస్ నేను చేస్తాను. మీకు కరోనా తెలుసు కదా, ఆ కరోనా టైంలో నుండి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నేను అవార్డు తీసుకోవడం జరిగింది. సామాజిక కార్యక్రమంతో పాటు ఆధ్యాత్మిక బోధన ఒక సేవకుడిగా నేను పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశాన్ని 2 మాటల్లో చెప్తాను, ఆ తర్వాత పెద్దలు మాట్లాడతారు. మీరు ఎప్పుడన్నా ఇది చదివారా? పైన ఉన్నది అక్క మీదనే ఫోకస్ ఉంది, కానీ అక్క వెనుకల్లో బ్యానర్ మీద మీకు ఫోకస్ లేదు. అక్కడ చదివారు, పెద్ద పిల్లలు చదివారా? ఏమనుంది అక్కడ? లవ్ ఇండియా, లవ్ ద పీపుల్ అని ఉంది. తర్వాత భారతదేశం ఉంది, భారతదేశంలో 3 కలర్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏముంది? టు లివ్, టు లవ్, టు సర్వ్. దాని అర్థం ఏంటంటే, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుని అక్కడ మేము మా ప్రోగ్రాంలో ఇన్వైట్ చేసాం. మామూలుగా అంటే ఎక్కడంటే అక్కడ మేము గవర్నమెంట్ స్కూల్స్ తెలుసు కదా, స్కూల్లో కూడా పిల్లలకు అక్కడ సైకాలజీగా అక్కడ మోటివేషన్ క్లాస్ తీసుకుంటుంది. చాలా స్కూళ్ళకు మేము వెళ్తాము, ఆయా ప్రాంతాలకు వెళ్తాము. మేము ఇప్పటి వరకు కొన్ని వేల మంది పిల్లలను కలుసుకున్నాం. ఎంతమందిని? వేల మంది పిల్లలను కలుసుకొని వాళ్ళకు మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా కావాల్సినది మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే మాకు ఒక బర్డెన్ ఉంది. పిల్లల లైఫ్లు అనేటివి
బాగుండాలని. ఓకేనా? ఇంత గొప్ప కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం కనుక దీని గురించి మీరు ఆలోచించండి. దయచేసి ఎవరు అల్లరి చేయకండి. ఒక 2 విషయాలు నేను చెప్తాను. మీకు ఒక విషయం తెలుసా? దేశము బాగుండాలంటే ఎవరు కావాలి? ఎవరు చెప్పారు? ఒక్కసారి గెలిచి క్లాప్స్ పెట్టండి వాళ్ళకి. దేశం బాగుండాలంటే జవాన్ కావాలి. దేశం బాగుండాలంటే జవాన్ కావాలి. భోజనం కావాలంటే కిసాన్ కావాలి. అందుకే తెలుసో తెలియకుండా మనము నానుడి పదం ఉంటుంది, జై జవాన్. ఒకసారి చెప్తారా? జై జవాన్, జై జవాన్. జై జవాన్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే మనము చేయలేని పని జవాన్లు అక్కడ చేస్తున్నారు. ఇతర దేశాల నుండి మన కొరకు తుపాకులు ఆ హిమాలయ పర్వతాలలో, మంచు కొండలలో ముద్దలుగా మారి వారి జీవితాలను అహర్నిశం ప్రాణ త్యాగాలు చేయించి సైనికులు అమరులవుతున్నారు, మనల్ని కాపాడుతున్నారు. ఈరోజు మన మీద కంటికి నిద్ర ఉందంటే వాళ్ళు ఆ కంటికి నిద్రను దూరం చేసుకొని జవాన్లు కష్టపడుతున్నారు కనుక మనము జవాన్లకు సెల్యూట్ చేస్తాము. అందుకే జై జవాన్ అంటాం. రెండవది కిసాన్. అంటే ఎంతమంది తల్లిదండ్రులు పొలం పనులు చేస్తారు? మీ అంతా 20 ఎకరాలు చేస్తాం. ఎంత? 20 ఎకరాల వ్యవసాయం చేస్తారు జవాన్. రెండవది కిసాన్. జవాన్ తన డ్యూటీ తాను చేస్తున్నాడు, కిసాన్ తన డ్యూటీ తాను. కిసాన్ ద్వారా ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ భోజనం వస్తుంది. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా కూర బాగాలేదనుకో, మామీ ఇదో కూరనా, రోజు ఇదే పప్ప, రోజు ఇదే కూరనా అని అన్నం తీసి పడేసిన మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. మొఖాలు చూస్తేనే కనిపిస్తుంది. అప్పుడప్పుడు తీసి ఒకటేస్తారు. రోజు పట్టుకుంటారు, మమ్మీ డాడీ మా కొరకు మీరు బ్రతకాలి. మీ మమ్మీ డాడీ అంటే మీ అందరికి ఇష్టమే కదా. వాళ్ళ హ్యాబిట్స్ను దూరం చేసే శక్తి మీ దగ్గర ఉంది. మీరు ప్రేమగా చెప్తే తప్పకుండా మీ మాట వింటారు. ఇది తెలియజేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. లవ్ ఇండియా, లవ్ ద పీపుల్. మన దేశాన్ని ప్రేమించాలన్నా, మన దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించాలన్నా మన చేతుల్లో ఉంది. దీని గురించి ఎవరో రారు. నేను అంటాను, ప్రతి చర్చిలో అయ్యగారులకు చెప్పాలి, ప్రతి మసీద్లో ఇమాంలు చెప్పాలి, ప్రతి గుళ్ళ దేవాలయాల్లో పంతులు ఉంటారు కదా, పురోహితులు కూడా చెప్పారు. దోమకోడలు చాలా మంది పంతులతో నేను చెప్పాను. మనం పూజలు చేపిస్తున్నాం మంచిదే, నమాజ్ చదివిస్తున్నాం మంచిదే, కానీ వాళ్ళకు ఉన్న చెడ్డ అలవాట్లు ఎవరు మారవాలి? అవిటి గురించి బోధనలు చేయండి. దేశము ప్రమాదంలో ఉంది. దేశాన్ని సంరక్షించే సైనిక వ్యవస్థ లేదు. నేను అవునా? ఏ ఊరు మరి? నేను ఏడ పుట్టినా? ఎంతమంది తెలుసు మడలో పుట్టినది? హల్లెలూయా. అందుకే నేను కూడా మీ లెక్కనే చదువుకున్నా, స్కూల్కి పోయినా. ఇక్కడనే 3వ తరగతిలోనే నాన్న చనిపోయిండు. అప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నా. స్కూల్ సార్లు నన్ను చదివిపించారు. ఎవరు తెలుసా? స్కూల్లో సార్లు నన్ను చదివిపించారు. చాలా కష్టపడి నేను చదువుకున్నా. దేవుడి మహాకృపను బట్టి ఇక్కడ ఈ స్థితిలో మనము జీవిస్తున్నాం. ఎన్ని కష్టాలైనా ఎన్ని అయినా మనం యథార్థంగా నమ్మకంగా ఉండాలా. మన నమ్మకాన్ని అమ్ము చేసుకోవద్దు. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటాడో దేవుడు మన పక్షంలో కార్యం చేస్తాడు. వింటున్నారా? మనల్ని ఎప్పుడు అందరూ విడిచిపోతారు, స్నేహితులు, ఫ్రెండ్స్, అమ్మ నాన్న అందరు దూరం అవుతారు, కానీ మనలో పుట్టించిన దేవుడు చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బలి 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 దేవా, నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి బలి బలిగా బలి బలి బలిగా చేసావు, బలి బలి బలిగా బలి బలి బలిగా బలి బలిగా చేస్తావు, బలి బలి బలిగా బలి బలి బలిగా బలి బలి బలిగా చేసావు. ఆయనకు ప్రేమ
ప్రదీప్ అన్నకి వెల్కమ్ పలుకుతాం. రిషబ్ మమ్మీకి వెల్కమ్ పలుకుతాం. చప్పలు కొట్టండి నాన్న, పిల్లలు చప్పలు కొట్టండి, వరుస క్రమంలో కొట్టండి. విధంగా చక్కటి ఇప్పటి వరకు ఆటలు పాటలు అనేక విషయాలు నేర్చుకున్నాము. మరి శ్రేష్టమైన విషయాలు. హలో పిల్లలు, బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా మడూరు చాలా బాగున్నారు. మడూరు అంటే మాకు బాగా ఇష్టం. మాదేవుడు తెలుసా? మడూరేరా మాది కూడా మడూరే. కానీ మేము అటు వెళ్ళాం, అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి మిమ్మల్ని చూసి మీరు ఎంత బాగా చదువుకుంటున్నారు, మీ అమ్మ నాన్నలు ఎంత బాగా చూసుకుంటున్నారు, మీ అమ్మ నాన్నలు చెప్పేటువంటి విషయాలు మీరు వింటున్నారా, అలానే టీచర్స్ స్కూల్లో చెప్పేటువంటి విషయాలు మీరు వింటున్నారా అని ఒక్కసారి మేము పలకరించి వెళ్దామని మేము వచ్చినాం. యేసు ప్రభు వారు ఒక మాట ఏం చెప్పారంటే, చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వాళ్ళది పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. చాలా చాలా మంచోళ్ళము, దేవునికి మనం ఇష్టమైన వాళ్ళము. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు ఇష్టము, మీరు స్కూల్లో ఇష్టం, అదేవిధంగా మన గల్లీలో కూడా అందరికీ మీరు ఇష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ప్రోగ్రాం. మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి. ఓ మాట అంటే బాలుడు, వింటున్నారా మడలోళ్ళు? బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పము, పెద్ద మనం వెళ్ళాలి. అందు గురించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడ్డది. ఇది మీకు ఎంత బాగా నచ్చింది? నచ్చిందా? లేదు ఇంకెట్లా చేస్తే బాగుంటుంది? ఇప్పుడైతే నచ్చింది కదా, ఇంకా ఇట్లనే ఉంటే సరిపోతుందా, లేకపోతే ఇంకా పెద్ద అభివృద్ధిలోకి తీసుకురండి, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రభు Love the people. Love India. Love the people. To live, to love, to serve. To live, to love, to serve. Love India. Love the people. Love India. Love the people. అట్లానే